11th నవంబర్ 2025. మేము ఈరోజు అరుణాచలం నుంచి బయలుదేరి మా నడయమ్మన్ టెంపుల్ ఉంది, మా కులదైవం, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. ఈ లోపల మధ్యలో మనకి విరట్టేశ్వర స్వామి దేవాలయం కనిపిస్తుంది, తిరువణ్ణామలై నుంచి 40 కిలోమీటర్ల దూరంలో. అయితే ఈ వీడియోలో నేను విరట్టేశ్వర స్వామి దేవాలయం ఎంత ప్రసిద్ధి చెందింది అన్నది వివరిస్తున్నాను. చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, మౌంట్ కైలాష్ యాత్ర చేస్తుంటారు కదా, వాళ్ళందరూ ఈ దేవాలయం నుంచే సంకల్పం తీసుకుని మొదలు పెట్టాలన్నది ఇక్కడ చరిత్ర, ఈ దేవాలయం చరిత్ర అది. ఇప్పుడు మనం వెళ్తున్న విరట్టేశ్వర స్వామి దేవాలయం తిరుకోయిలూరులో ఉంటుంది. ఆ ప్రదేశానికి ఆ పేరు ఎలా వచ్చింది, అష్టభైరవర్లు ఎక్కడ పుట్టారు, వాస్తు పురుషుడు ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, వాస్తు పురుషుడికి ఈ దేవాలయానికి ఉన్న సంబంధం ఏంటి, 275 పాడల పెత్ర స్థలాలు ఉన్నాయి శివుడికి సంబంధించినవి, వాటిలో ఈ దేవాలయం ఒకటి. అలాగే మనకి 108 దివ్య దేశాలు అంటే ఏంటి, అలాగే 275 పాడల పెత్ర స్థలాలు అంటే ఏంటి, వివరంగా అసలు ఆ డిఫరెన్స్ ఏంటి అన్నది మీకు వివరిస్తాను ఈ వీడియోలో. ఈ దేవాలయం వచ్చి తిరుకోయిలూరులో ఉంటుంది. తిరువణ్ణామలై నుంచి మనకి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కైలాస యాత్రకి ఈ దేవాలయానికి ఉన్న సంబంధం ఏంటి, అష్టవిరట్టేశ్వర్ దేవాలయాల్లో ఇది ఒక దేవాలయం ఎలా అయ్యింది, అష్టవిరట్టేశ్వర దేవాలయాలు ఏవి, సుబ్రహ్మణ్య స్వామికి ఈ ప్రదేశానికి సంబంధం ఏంటి, అమ్మవారికి ఈ ప్రదేశానికి సంబంధం ఏంటి, వేలు సుబ్రహ్మణ్య స్వామికి ఎలా వచ్చింది, ఇవన్నీ ఈ ప్రదేశానికి సంబంధించిన స్టోరీలో దొరుకుతాయి మనకి. నేను ఈ వీడియోని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. శుక్రుడికి గ్రహాల్లో ఒక ప్రత్యేక స్థానం ఎలా లభించింది, ఇవన్నీ కూడా ఈ దేవాలయానికి సంబంధించిన చరిత్రలో మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియోని మిస్ కాకుండా అందరూ చూడండి. విరట్టేశ్వర స్వామి దేవాలయం అందరూ చూడాల్సిన దేవాలయం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హంసలేఖ ఫిలిమ్స్. నేను మీ హంస. రేపు మేము నడయమ్మన్ దేవాలయానికి, అట్లాగే విరట్టేశ్వర స్వామి దేవాలయం ఇలా ప్లాన్ చేసుకున్నాం కొన్ని గుళ్ళు. కాబట్టి అమ్మవార్ల గురించని బట్టలు తీసుకుందామని ఇప్పుడు అరుణాచలం మార్కెట్కి వెళ్తున్నాము. ఎందుకంటే 11 yards శారీస్ ఇక్కడ దొరుకుతాయి తమిళనాడులో. మా సంతోష్ ఏదో అంటే నేను ఇంకా నీకు వీడియోస్ తీయనని చెప్పాను, చూడండి ఎట్లా రియాక్ట్ అవుతున్నాడు. ఎక్కడ ఎక్కడ ఇంద్రలింగం మా వెనకాల కనిపించేది స్వామివారి రథం. మనకి కృతికా దీపం ఇలా స్పెషల్ డేస్ ఉంటాయి చూడండి, ఆ టైంలో స్వామివారిని ఈ రథం మీద ఊరేగిస్తారు ఈ వీధుల్లో. అమ్మవార్లకు కావాల్సిన శారీస్ అవన్నీ అయితే మేము తీసేసుకున్నాము. ఇంకా ఇప్పుడు కొంచెం ఫుడ్ తినేసి, ఈవినింగ్ పూట అయితే మనకి సౌత్ ఇండియాలో ఎక్కడైనా సరే ముఖ్యంగా తమిళనాడులో టిఫిన్సే దొరుకుతాయి. సో టిఫిన్ తినేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని రేపు మార్నింగ్ విరట్టేశ్వర స్వామి దేవాలయానికి మొదటిగా వెళ్తున్నాము. ఆనందరమణ అనే హోటల్ ఉంది, ఇక్కడ బాగుంటుంది ఫుడ్ అని మా ఆటో తనతో తీసుకొచ్చాడు. ఈరోజు మార్నింగ్ 11th నవంబర్ 2025 మేము మా నడయమ్మన్ దేవాలయానికి వెళ్తున్నాం, మా కులదైవం. అయితే ఆన్ ది వే 35 kilometers ఫ్రమ్ అరుణాచలం మనకి విరట్టేశ్వర స్వామి దేవాలయం కనిపిస్తుంది. ఫస్ట్ స్వామివారిని దర్శించుకుందాం అనుకుంటున్నాం. ఓకే, నౌ 20 minutes don't disturb. ఇందా రూమ్ లో ఏం చేసినావు? సగమే చేశాను అక్కడ. విరట్టేశ్వరర్ దేవాలయం ఇది అరుణాచలం నుంచి మనకి 35 kilometers దూరంలో ఉంటుంది, తిరుకోయిలూరులోకి వస్తుంది. ఇక్కడి నుంచి అంటే విరట్టేశ్వర స్వామి దేవాలయంకి సుమారుగా 1 kilometer దూరంలోనే మనకి త్రివిక్రమ స్వామి దేవాలయం ఉంటుంది. ఇది 108 దివ్య దేశాల్లో ఒకటి. ఇప్పుడు మనం వెళ్తున్న విరట్టేశ్వర దేవాలయం అయితే 275 పాడల్ పెట్ర స్థలాల్లో ఒకటి. ఈ దేవాలయం గురించి మనకి తమిళ్ లిటరేచర్, సంగం లిటరేచర్ అని ఉంటుంది, దాంట్లో కనిపిస్తుంది. ఈ సంగం తమిళ్ లిటరేచర్లో మనకి ఈ దేవాలయం గురించి సామాన్య శకం 3వ శతాబ్దంలో ఈ దేవాలయం గురించి దాంట్లో వివరించారు. అంటే ఎంత ఓల్డ్ టెంపుల్లో చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలామందికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. మనకి శివభక్తులు నయనార్లు, విష్ణు భక్తులు ఆళ్వార్లుగా తెలుసు కదా. నయనార్లు వచ్చి 63 మంది, ఆళ్వార్లు అయితే 12 మంది. పూర్వం ఈ ప్రాంతం అంతా అడవిలాగా ఉండేది కాబట్టి అక్కడక్కడ దేవాలయాలు ఉండేవి.
ఇప్పుడు 108 దివ్య దేశాలు ఎలా అవతరించాయి లేకపోతే పుట్టాయి అన్నది చెప్పుకుందాం. 12 ఆళ్వార్లలో ఎవరైనా సరే ఒక దేవాలయంలో ఆ దేవుడికి సంబంధించిన అంటే విష్ణువు అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు, విష్ణువుకి సంబంధించిన ఏ అవతారమైనా అవ్వచ్చు, ఆ దేవుణ్ణి స్తుతిస్తూ చేసిన ప్రబంధాల వలన 108 దివ్య దేశాలు ఏర్పడ్డాయి. ఇలా వాళ్ళు 4000 ప్రబంధనాల్ని వివిధ దేవాలయాల్లో స్తుతించారు. అలా ఏర్పడినవే, అలా స్తుతించినవి ఆ దేవాలయాల్లో 108 దివ్య దేశాలు అయ్యాయి. అలానే శైవులు కూడా. శైవులులో మనకి ముఖ్యమైన వాళ్ళు 63 మంది నయనార్లు. వాళ్ళల్లో ఎవరైనా సరే ఏ దేవాలయంలో అయినా సరే స్తుతించినప్పుడు అవన్నీ 275 పాడల్ పెట్ర స్థలాలుగా గుర్తించబడ్డాయి. శైవులు చేసిన స్తుతిని తేవరం అని పిలుస్తారు. విష్ణువుని స్తుతించిన స్తుతులని ప్రబంధనాలు అంటారు. ఇప్పుడు మనం వెళ్తున్న విరట్టేశ్వర స్వామి దేవాలయం ఏదైతే ఉందో అది ఈ దేవాలయంలో తేవరం స్తుతితో గౌరవించబడింది. అందుకే 275 పాడల్ పెట్ర స్థలాల్లో ఒకటిగా గుర్తించబడింది. ఇప్పుడు మనం వెళ్తున్న విరట్టేశ్వర స్వామి దేవాలయానికి ప్రత్యేకంగా తీర్థం అంటూ ఏం లేదు. ఇప్పుడు ఈ నదిని క్రాస్ చేస్తున్నాం చూడండి, ఇదే పెన్నై నది అంటారు. ఈ నదియే ఆయనకి తీర్థం, ఆ దేవాలయానికి తీర్థం. ఈ నది ఒడ్డునే స్వామివారు వెలిశారు. నయనార్స్లో ఒక్కడైన మెయ్ పోరుల్ జన్మస్థలం కూడా ఈ ప్రాంతమే. అందరికీ తెలిసే ఉంటుంది, పొన్నియన్ సెల్వన్ మూవీ చూసుంటారు కదా, పార్ట్ 1 పార్ట్ 2. కాబట్టి ఇప్పుడు చెప్పడం ఈజీ అవుతుంది. అందరికీ తెలిసిన పొన్నియన్ సెల్వన్ లేకపోతే అరుళ్మొళి వర్మన్, ఈయననే రాజరాజ చోళన్ అని పిలుస్తారు. ఈ దేవాలయం ఉన్న ప్రాంతంలోనే ఈయన పుట్టిన స్థలం కూడా. పూర్వకాలంలో ఈ ప్రాంతం కూడా కాంచీపురం లాగానే పెద్ద పట్టణం. తిరు కోవిలూర్ అంటారు. తిరు అంటే పవిత్రమైనది అని అర్థం, కై అంటే చెయ్యి అని అర్థం, వేల్ అంటే శూలం అని అర్థం. తిరుకైవేలూర్ అని పిలిచేవారు. తర్వాతి కాలంలో తిరుకోయిలూర్ అయింది. ఈ దేవాలయం కూడా చాలా పెద్దది. మనకి పక్కన గోడ కనిపిస్తుంది చూడండి, మన లెఫ్ట్ సైడ్, ఇదంతా దేవాలయానికి సంబంధించిన ఏరియానే. ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు అందకాపురంగా పిలిచేవారు. దేవాలయానికి అయితే రీచ్ అయిపోయాం మనం. పక్కనే ఈ గోడ, మనకి లెఫ్ట్ సైడ్ గోడ అంతా దేవాలయందే. జస్ట్ ఇప్పుడు ఒక టర్న్ తీసుకోగానే పెద్ద ఎంట్రీ కనిపిస్తుంది. లోపలికి వెళ్తే పార్కింగ్ ఏరియా కూడా మీకు టెంపుల్ లోపలే ఉంటుంది. కాబట్టి టెన్షన్ లేదు, రోడ్ మీద పెట్టాలి అన్న భయం లేదు. ఇదే విరట్టేశ్వర స్వామి దేవాలయం. అష్టవిరట్టేశ్వర దేవాలయాల్లో ఈ దేవాలయం ఒకటి. నాడనాడులో 11వ పాడల్ పెట్ర స్థలంగా ఇది గుర్తించబడింది. అలాగే 275 పాడల్ పెట్ర స్థలాల్లో 43వది ఇది. ఈ దేవాలయాన్ని చోళులు 10వ శతాబ్దంలో నిర్మించారు. ఈ దేవాలయాన్ని ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు తెరిచి ఉంచుతారు. అలాగే మధ్యాహ్నం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచుతారు. మధ్యలో మొత్తం మూసివేస్తారు. కాబట్టి ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఈ సమయాల్లో వెళ్తేనే దర్శనం జరుగుతుంది. ఇట్లా చెప్తే ఎవడు యూట్యూబ్ ఛానల్ కూడా చూస్తారు. ఈ దేవాలయం తిరుకోయిలూర్ లేకపోతే తిరుకోవిలూర్ బస్ స్టాప్ నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే రైల్వే స్టేషన్ కూడా 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఎవరైనా ఈ దేవాలయానికి రావాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ అరుణాచలం చేరుకుని అక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి బస్ కానీ క్యాబ్ కానీ చేసుకుని ఇక్కడికి రావచ్చు. ఎదురుకుండా కనిపిస్తున్న స్వామినే విరట్టేశ్వర స్వామి. ఈ ప్రాంతంలో అమ్మవారు శూలాన్ని విసిరితే ఇక్కడ పడిందట. అందుకే ఈ స్థలాన్ని తిరుకైవేలూర్ అనే పేరుతో పిలిచేవారు. తిరు అంటే పవిత్రమైనది, కై అంటే చెయ్యి, వేలు అంటే శూలం అని అర్థం. అందుకే తిరుకైవేలూర్ అని పిలిచేవారు. తర్వాతి కాలంలో ఇది తిరుకోయిలూర్గా అయిపోయింది, పేరు మారింది. ఇక్కడ స్వామివారు స్వయంభూ. స్వామివారికి అమ్మవారికి విడివిడిగా గర్భాలయాలు ఉన్నాయి. ఇప్పుడు రాతి గోడల మీద మనం ఈ విగ్రహాలన్నీ చూస్తున్నాం కదా, దీనితోనే మన కైలాస యాత్ర ఎలా ముడిపడిందో ఇప్పుడు ఒక స్టోరీ ఉంది, నేను చెప్తాను. ఇక్కడే ఒక పెద్ద వినాయకుడు ఉంటాడు, చాలా ప్రత్యేకం. ఎవరైతే కైలాస యాత్ర పర్వతయాత్ర చేయాలి అనుకుంటారో వాళ్ళు ఇక్కడ సంకల్పం చెప్పుకుని కైలాస యాత్ర మొదలు పెట్టాలి అనేది ఇక్కడ చరిత్ర. అలా అయితేనే ఈ కైలాస యాత్ర అనేది సంపూర్ణం అవుతుందట. చాగంటి గారు ఒక ప్రవచనంలో ఇలా చెప్తారు,
ఈ జీవన మరణ సమస్య నుంచి విముక్తి ఎలా పొందాలి అని ఒకళ్ళు స్వామివారిని అడిగితే, చిదంబర దర్శనం చేయాల్సిన తీరులో చేస్తే విముక్తి పొందుతావని అని చెప్తారట. అలా మనం ఏ యాత్ర అయినా సరే, ఏ దేవాలయ దర్శనమైనా సరే చేయాల్సిన రీతిలో చేస్తే తప్పకుండా మనకి మంచి జరుగుతుంది. ఇప్పుడు కైలాస యాత్రకి ముడిపడిన స్టోరీ విందాం. తమిళులకి బాగా తెలిసిన పేరు అవ్వయార్. మన ఎవరికి తెలియకపోవచ్చు తెలుగు వాళ్ళకి. కానీ అవ్వయార్ అనే మీరు సినిమాల్లో అయినా చూసుంటారు అనుకుంటున్నా. అవ్వయార్ అనే ఒక ఆవిడ ఉండేది. అవ్వయార్ అనే ఆవిడ భూలోకంలో వినాయకుడు పూజ చేస్తోంది. అయితే ఈమె దివ్య దృష్టిలో సుందరర్ చైర్మన్ ఆకాశ మార్గంలో కైలాసానికి వెళ్తుండడం చూసిందట. చూసి భూలోకంలో ఈవిడ చేస్తున్న పూజ హడావిడిగా చేయడం మొదలుపెట్టిందట. ఎందుకంటే వీళ్ళిద్దరికన్నా తాను ముందుగా కైలాసం చేరుకుని శివపార్వతుల్ని దర్శించుకోవాలని అనుకుందట. అప్పుడు వినాయకుడు దర్శనమిచ్చి పూజని ఇలా హడావిడిగా చేయొద్దు, పూజ నెమ్మదిగా చేయమని, పూజ అయ్యాక వినాయకుడు తానే స్వయంగా అవ్వయార్ని కైలాసం తీసుకుని వెళ్తానని చెప్తాడట. అప్పుడు అవ్వయార్ వినాయగర్ అగవాల్ అనే రచనను మొదటిసారి ఈ ప్రాంతంలోనే స్తుతించిందట. వినాయకుడికి అంకితం ఇచ్చిందట. ఆ ప్రాంతమే ఇప్పుడు మనమున్న ఈ విరట్టేశ్వర స్వామి దేవాలయం. చెప్పిన విధంగా వినాయకుడు పూజ అయ్యాక పెద్ద ఏనుగు రూపం దాల్చి అవ్వయార్ని తొండంతో కైలాసంలో దింపుతాడట. అందుకే ఇక్కడ వినాయకుడిని పెరియ యానై అని పిలుస్తారు. పెరియ అంటే పెద్దది, యానై అంటే ఏనుగు అని తమిళ్లో అర్థం. ఈ కథనే మనం ఇందాక ఒకటి విగ్రహం రూపంలో రాతి గోడల మీద చూపించాను చూడండి, అదే ఇది. వాస్తుశాస్త్రం యొక్క మూలం కూడా ఇక్కడే జన్మించిందట. ఈ దేవాలయంలో వాస్తు పురుషుని నిద్ర భంగిమలో ఉండే రాతి శిల్పాన్ని కూడా చూడొచ్చు మనం. అట్టవిరట్టేశ్వర దేవాలయాల్లో ఈ దేవాలయం రెండవది. అట్టం అంటే 8 అని అర్థం. వీరం అంటే ధైర్యం అని అర్థం. అంటే శివుడు వీరత్వంగా రాక్షసుల్ని చంపిన ప్రదేశాలు ఈ అట్టవిరట్టేశ్వర దేవాలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడి స్థల పురాణం వచ్చి, ఒకసారి కైలాసంలో పార్వతీదేవి శివుని 2 కళ్ళను తన చేతులతో మూసింది. శివుడు అంటే తన 2 కళ్ళు అంటే ఒకటి చంద్రుడు, ఇంకోటి సూర్యుడు కాబట్టి లోకం మొత్తం చీకటిమయం అయిపోయిందట. ఆ చీకటి నుంచి ఉద్భవించిన వాడే అంధకాసురుడు అనే రాక్షసుడు. శివుడికి ఘోర తపస్సు చేసి మెప్పించి వరాలు పొందినవాడు. ఆ వరాల గొప్పతనం వలన ప్రజలను, దేవతలను హింసించసాగాడు. అప్పుడు శివుడు తన త్రిశూలంతో అంధకాసురుడిని పొడిచాడు. ఆ రాక్షసుడి రక్తం పడిన చోట నుండి ఇంకొక రాక్షసుడు పుట్టుకొస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా ఇది చూసిన పార్వతీదేవి ఒక పాత్రలోకి రాక్షసుడి రక్తాన్ని కింద పడకుండా పట్టుకోవడం మొదలుపెట్టింది. కానీ కొన్ని చోట్ల రక్త బిందువులు భూగోళం మీద 8 నిటారు గీతలుగా, 8 అడ్డగీతలుగా ఏర్పడి 64 చతురస్రాకారాలుగా అంటే 64 గడులుగా ఏర్పడ్డాయి. అప్పుడు శివుడు ఒక్కొక్క గడికి ఒక్కొక్క భైరవుణ్ణి సృష్టించాడు. ఇలా 64 భైరవులు ఇక్కడ పుట్టారు. శివుడితో అంధకాసురుడు పోరాడుతున్నప్పుడు రాక్షసులను కాపాడడానికి రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు సహాయం చేయడం మొదలుపెట్టాడు. ఇది చూసిన శివుడు కోపంతో శుక్రాచార్యుడిని మింగేస్తాడు. తర్వాత శుక్రాచార్యుడు వేడుకోగా శివుడు పునర్జన్మని ఇస్తాడు శుక్రుడికి. అలాగే శివుడు శుక్రునికి ప్రత్యేక స్థానం నవగ్రహాల్లో కల్పిస్తాడు. అందుకే ఈ క్షేత్రం శుక్రగ్రహానికి పరిహార క్షేత్రం. శుక్రగ్రహ శాంతికి ఇక్కడికొచ్చి పరిహారాలు చేసుకుంటూ ఉంటారు. ఈ దేవాలయం ఉన్న ప్రదేశంలోనే అంధకాసురుణ్ణి శివుడు త్రిశూలంతో పైకి లేపుతాడు. అంధకాసురుడు అంటే అంధక అంటే చీకటి, అజ్ఞానం అని అర్థం. ఈ దేవాలయంలో అష్టవిరట్టేశ్వర దేవాలయాల్లో ఒకటి అని చెప్పానుగా. మిగతా 7 క్షేత్రాల్లో అయితే శివుడు రాక్షసుడిని భూగర్భంలోకి తొక్కేస్తారట. కానీ ఇక్కడ ఈ క్షేత్రంలో మాత్రమే రాక్షసుడిని త్రిశూలం మీద ఎక్కి పెట్టారట. కపిలార్ అనే పాండ్యరాజు ఆస్థాన కవి. ఈయన ఇక్కడ పెళ్లి సంబంధాలు చూసేవారట రాజకుమారులకి. అలా ఆ సమయంలో రాజు పరివాలల్ అనే ఆయన ఉండేవారు. ఆయన 2 కుమార్తెలకి అంగవై, సంగవై అనే 2 కుమార్తెలకి ఇక్కడే పెళ్లి చేశారట. అవ్వయారు ఉన్న సమయంలోనే ఈ కపిలార్ అనే కవి కూడా ఉండేవారట సంగం పీరియడ్లో. ఈ దేవాలయంలోనే సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక స్థానం ఉందట. ఎందుకు అంటే తారకాసురుడిని వధించిన తర్వాత బ్రాహ్మణ హత్య దోషం నివృత్తికి ఇక్కడే శివుడికి పూజించాడట స్వామి.
ఇప్పుడు మనం చూస్తున్నది అమ్మవారి దేవాలయం. ఇక్కడ అమ్మవారు పెరియ నాయకి లేకపోతే శివానందవల్లి అని పిలుస్తారు. ఇక్కడ స్థల వృక్షం బిల్వం చెట్టు. భూగోళం కర్మభూమి, అందుకే దేవతలైనా సరే పాప నివృత్తి కోసం భూలోకంలోనే పరిహారాలు చేసుకుంటూ ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి పార్వతీదేవి శూలాన్ని భూలోకంలోకి విసిరిందట. ఆ శూలం పడిన ప్రదేశం ఇదే. ఈ దేవాలయంలో 64 దీపాలు వెలిగించి 64 ప్రదక్షిణలు ఎవరైతే చేస్తారో వాళ్ళు అనుకున్న కోరికలన్నీ తీరుతాయట. అంధకాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు శివుడికి పట్టిన చెమట నుంచి ఉద్భవించిన వాడే వాస్తు పురుషుడు. అందుకే వాస్తు శాస్త్రం మూలం కూడా ఇక్కడే జన్మించిందంటారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఈ దేవాలయం ముడిపడి ఉంది. అందరూ దర్శించుకోండి.